బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. దాడి ఘటనలో ఇద్దరు నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తాజాగా గుర్తించారు. దాడి జరగడానికి ముందు రోజే అత్యవసర మెట్ల మార్గం నుంచి ఎక్కి సైఫ్ ఇంటిలోకి దుండగులు ప్రవేశించినట్లు గుర్తించారు. దుండగులు ఎంట్రైన సీసీ ఫుటేజ్ పోలీసులకు దొరికింది. తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. దొంగతనం కోసం ముందుగా సైఫ్ కొడుకు జే రూంలోకి చొరబడినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. గదిలోకి చొరబడిన దొంగలను చూసి జగ్ కేర్ టేకర్ గట్టిగా అరవడంతో తన గదిలో నుంచి సైఫ్ అలీ ఖాన్ పరిగెత్తుకుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో దుండగులలో ఒకరు సైఫ్ మీద కత్తితో దాడి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దుండగుడి దాడితో సైఫ్ మెడ సహా వెన్నెముక చేతుల మీద గాయాలయ్యాయి. వెన్నెముకకు మాత్రం తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలోనే లీలావతి వైద్యులు సైఫ్ కి ఆపరేషన్ చేశారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చారు. ఇక సైఫ్ వెన్నెముక నుంచి 2.5 అంగుళాల కత్తిమొనను కూడా వైద్యులు తొలగించారు. ప్రస్తుతానికి సైఫ్ ఆరోగ్యం సేఫ్ గా ఉందని లీలావతి వైద్యులు చెబుతున్నారు. మరోపక్క సైఫ్ స్టేట్మెంట్ సైతం పోలీసులు రికార్డ్ చేశారు. ఆయన ఇంట్లో క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ టీమ్స్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న 3 పనివాళ్ల నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. దుండగులు ఎవరనేది గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి నిలకడగానే ఉంది. లీలావతి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు చేసిన కత్తి దాడిలో అతని వెన్నెముక భాగం దగ్గర ఫ్లూయిడ్ లీక్ అయిందని వైద్యులు తెలిపారు. అలాగే ఎడమ చేతిపై 2 లోతైన గాయాలున్నాయి. మెడపై కూడా గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. వెన్నెముక గాయాన్ని సరిచేసి అతని చేతికి, మెడకు ప్లాస్టిక్ సర్జరీలు చేశామని డాక్టర్ నితిన్ డాంగే పేర్కొన్నారు. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు స్పష్టం చేశారు. అంతకుముందు అర్ధరాత్రి దాటిన తర్వాత ముంబైలోని తన ఇంటి వద్ద ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి ఘటనలో సీసీటీవీ ఫుటేజ్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి 2:30 ఈ ఘటన చోటు చేసుకోగా రాత్రి 12 గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్టుగా ఆనవాళ్లు లేవు. దీంతో పక్కింటి సీసీ ఫుటేజ్ పరిశీలించగా దాడి ఘటనకు ముందు రోజే దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. ముందుగా సైఫ్ పిల్లల బెడ్రూమ్ దగ్గరే పని మనిషితో ఓ దుండగుడు ఘర్షణకు దిగడం మరింత షాక్ గురి చేస్తోంది. దుండగుడు పిల్లల బెడ్రూమ్ లోపలికి వెళుతుండగా శబ్దం రావడంతో పని మనిషి లేచి చూసింది. దీంతో ఆమెను గమనించిన దొంగ పని మనిషితో గొడవకు దిగాడు. తన కుమారుడు పని మనిషి అరుపులకు నిద్ర లేచిన సైఫ్ వెంటనే బయటకు రావడంతో దుండగుడు అతనిపై కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ పై దాడిపై టాలీవుడ్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి తనను ఎంతగానో కలచివేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సైఫ్ సర్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా అన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇది నిజంగా బాధాకరమని, ఆయన త్వరితగతిన కోలుకోవాలని, క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అన్నారు జూనియర్ ఎన్టీఆర్.
एक एक्यूज एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है। एक्यूज फायर एस्केप का यूज़ करके इनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे। एक एक्यूज्ड आइडेंटिफाई हो चुका है, उसने स्टेयरकेस का यूज़ किया था, ये पता चला है। उस एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है। 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शंस में काम कर रही है। एक एक्यूज्ड है, वो एक्यूज्ड की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंट्स के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है।